పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్, యువతకు ప్రతి నెల రూ. 5,000 పీఎం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్, నిరుద్యోగులకి గుడ్ న్యూస్ 10 పాస్ అయితే చాలు ఇంటర్న్షిప్. అయితే ఈ ఇంటర్న్షిప్ కి అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? ఓవర్వ్యూ ఆఫ్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025. నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్, పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధితో పాటు వారి యొక్క స్కిల్స్ ను మెరుగుపరుచుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. విద్యార్థులు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు వారి యొక్క ఇంట్రెస్ట్ బట్టి వారికి నచ్చిన విభాగాలలో ఇంటర్న్షిప్ ను ఎంచుకోవచ్చు. అలాగే వారు ఈ ఇంటర్నెట్ షిప్ కి ఎలిజిబుల్ అవుతారో తెలుసుకొని వాటికి అప్లై చేసుకోవచ్చును. ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ నేమ్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 బెనిఫిట్స్ రూ. 5,000 మంత్లీ స్టైపెండ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 15 ఏప్రిల్ 2025 అప్లికేషన్ ఫీ నో అప్లికేషన్ ఫీ పార్ట్నర్ కంపెనీస్ టాప్ 500 కంపెనీస్ కాంటాక్ట్ అస్ కాల్ 180,16,90 అఫీషియల్ WEBSITE https://pminternship.mca.gov.in/ Full details about PM internship scheme. ఈ PMIS యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఒక ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడమే. లక్షల మందికి ఇంటర్న్షిప్ ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు వారికి నచ్చిన మరియు అవసరమైన స్కిల్స్ ను నేర్పించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసింది. యువత ఈ పరిశ్రమలతో కలిసి వర్క్ చేయడానికి ఈ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అలా విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడం వలన వారికి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలకు ఈ స్కిల్స్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ కు ఉపయోగపడతాయి. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 1,00,000కు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను అందిస్తుంది. మొత్తం 327 కంపెనీలు కాగా దీనిని అక్టోబర్ 3, 2024 తేదీన ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఎలిజిబిలిటీ: ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలు పొంది ఉండాలి. అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అభ్యర్థులు తప్పనిసరిగా 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఐటీ, పాలిటెక్నిక్, BA, BSc, BCA, BBA, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చును. కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం 8 లక్షల రూపాయలు కంటే తక్కువ ఉండాలి. ఈ అర్హతలన్నీ కలిగిన వారే ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం కొంత స్టైపెండ్ కూడా ఇస్తారు. అయితే ఈ స్టైపెండ్ ఎప్పుడు ఎంత ఇస్తారో ఇప్పుడు చూద్దాం. శిక్షణ సమయంలో ప్రతి నెలా రూ. 5,000 స్టైపెండ్ ఇస్తారు. కంపెనీలో చేరే ముందు రూ. 6,000 ఇస్తారు. ఒక్క సంవత్సరం మీకు మొత్తం రూ. 66,000 ఇస్తారు. ఈ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు శిక్షణలో భాగంగా ఏడాదికి 6 నెలలు ఫీల్డ్ లో ట్రైనింగ్ మరియు మిగతా 6 నెలలు క్లాస్ రూమ్ శిక్షణ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ లో ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తరపున బీమా సౌకర్యం, పీఎం జీవన్ జ్యోతి బీమా వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఈ పథకాలకు కట్టవలసిన మొత్తం ప్రీమియంను అభ్యర్థులు కట్టవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఆన్లైన్ అప్లై. స్టెప్ 1: మొదటగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ 2: ఈ యాప్ ని ఓపెన్ చేసి మీ యూజర్ రిజిస్ట్రేషన్ ను కంప్లీట్ చేయండి. అందుకోసం అడిగిన డీటెయిల్స్ లైక్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబర్లను ఎంటర్ చేసి వెరిఫై చేయవలెను. దాని తరువాత మీ పేరు, క్వాలిఫికేషన్ మరియు అడ్రస్ ను ఎంటర్ చేయాలి. స్టెప్ 3: యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని ఉండే విభాగాన్ని ఎంచుకొని ఓపెన్ చేయవలసి ఉంటుంది. స్టెప్ 4:
ఈ భాగంలో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ మరియు ఇంట్రెస్ట్ను బట్టి మీకు ఏ ఇంటర్న్షిప్ కావాలో దానిని బ్రౌజ్ చేయాలి. స్టెప్ 5. ఇక్కడ మీకు ఇష్టమైన ఇంటర్న్షిప్ను క్లిక్ చేయాలి. ఆ తరువాత అప్లై నౌ బటన్ను క్లిక్ చేయండి. స్టెప్ 6. ఇప్పుడు మీరు ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ ని ఫాలో అయినట్లు అయితే మీ యొక్క అప్లికేషన్లు మీరే ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయినట్లయితే వారి యొక్క మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు మీరు అప్లై చేసిన కంపెనీ నుండి ఈమెయిల్ వస్తుంది. ఈపీఎం ఇంటర్న్షిప్ స్కీమ్కు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఇంటర్న్షిప్ యొక్క దరఖాస్తు చివరి తేదీను ప్రకటించారు. ఈ తేదీలోగా ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మిత్రులారా, మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.